ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అవకాశాల గని ఏఐ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న కృత్రిమ మేధ అనేక రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్రాలు, తయారీ వంటి రంగాలలో నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఏర్పడుతోంది. పౌర సేవలను మరింత సరళతరం చేస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చేయడంలో కృత్రిమ మేధ కీలకమవుతోంది. వైద్య నిపుణులు ఏఐ టూల్స్ను ఉపయోగించడం ద్వారా వ్యాధులను అత్యంత ఖచ్చితంగా నిర్ధారించగలుగుతున్నారు. ఈ ఆల్గరిథంలు వైద్య పరీక్షల వివరాలను, సమాచారాన్ని తక్కువ సమయంలో విశ్లేషించడమే కాకుండా రోగుల పరిస్థితికి తగినట్లుగా వ్యక్తిగత చికిత్సలను సూచిస్తున్నాయి. రోగుల సంరక్షణను మెరుగుపరచడంలోనే కాకుండా వైద్య పరిశోధనలోనూ ఎంతగానో తోడ్పడుతోంది కృత్రిమ మేధ. జీవశాస్త్రాల పరిశోధన, ఆవిష్కరణలో ఏఐ పాత్ర ఎనలేనిది. జన్యు పరిశోధనలు మొదలు నూతన ఔషధాల ఆవిష్కరణ వరకు అనేక విభాగాల్లో సంక్లిష్టమైన బయోలాజికల్ డేటాను మరింత మెరుగ్గా విశ్లేషించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. తద్వారా శాస్త్రవేత్తలు వేగంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఏఐ తోడ్పాటుతో నూతన చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తుండడంతో ఎంతోమంది రోగుల ప్రాణాలకు భరోసా దక్కుతోంది. ఇంతకాలం అదృష్టం ఉంటే పంటలు బాగా పండి రైతుకు 4 డబ్బులు చేతికొస్తాయనుకునే వ్యవసాయ రంగంలోనూ ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. మెషిన్ లెర్నింగ్, సెన్సర్లు, డ్రోన్లు వంటి కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతలు, ఉపకరణాలు సేద్యాన్ని సులభతరం చేస్తున్నాయి. పంటల ఆరోగ్యం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు వీటన్నిటికీ సంబంధించివి రైతులకు సమాచారాన్ని అందిస్తున్నాయి. దీంతో సాగుకు సంబంధించి వారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. తక్కువ సమయంలో అధిక దిగుబడులు సాధించడానికి వీలైనంత వరకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యవసాయం సాఫీగా సాగిపోవడానికి ఏఐ అన్నదాతలకు ఉపకరిస్తోంది. న్యాయ వ్యవస్థలోనూ ఏఐ టూల్స్ బాగా ఉపయోగకరంగా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ఉండే డాక్యుమెంట్లను పరిశీలించడంతో పాటు కేసుల విశ్లేషణ, న్యాయ పరిశోధనలో ఆటోమేషన్నివి సాధ్యం చేస్తున్నాయి. న్యాయవాదులు కేసుల తీవ్రతను ముందుగానే తెలుసుకోవడానికి ఏఐ ఆల్గారిథంలు ఉపయోగపడుతున్నాయి. న్యాయ ప్రక్రియలో తరచూ చేసే సాధారణ పనులను ఏఐ టూల్స్ తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నాయి. ఉపాధి కల్పనకు, ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన తయారీ రంగంలోనూ అనేక మార్పులకు ఏఐ మార్గం సుగమం చేస్తోంది. ఉత్పత్తి విధానాలు, నాణ్యత, సామర్థ్యాల మెరుగుదలకు ఇతోధికంగా తోడ్పడుతోంది. సిబ్బందికి తోడుగా రోబోలు పనిచేస్తుండడంతో ఉత్పాదకత పెరగడమే కాకుండా మానవ తప్పిదాలు తగ్గుతున్నాయి. పరిశ్రమల్లో ఏఐ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యారంగంలో కృత్రిమ మేధ అనేక సంస్కరణలను తీసుకురానుంది. అదే సమయంలో దానివల్ల కొత్త సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఈ విధానంలో మరింత ముందుకు వెళ్ళడానికి మునిపై ఏఐ వినియోగంలో నైతికత పాటించేలా చూసే ఏర్పాట్లు అవసరం. సమాచార గోప్యత, డిజిటల్ విభజన వంటి అంశాలలో సమస్యలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇటువంటి సవాళ్లతో పోలిస్తే కృత్రిమ మేధ వల్ల వనగూడే ప్రయోజనాలే అధికం. విద్యార్థులంతా ఒకేలా ఉండరు. వారి సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. భవిష్యత్తులో ఎవరికి తగినట్లు వారికి పాఠ్యాంశాలను సులభంగా బోధించడానికి, ఆసక్తి కలిగేలా బోధించడానికి ఏఐ దోహదకారి కానుంది. దేశంలో 2025 నాటికి ఏఐ ఆధారిత ఉద్యోగాలు 60% మేర పెరుగుతాయి. వచ్చే ఏడాది చివరి నాటికి హైదరాబాద్లో కొత్తగా 50,000 ఏఐ ఉద్యోగాలు అందిస్తాయి. వీటిని అందిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం టీఎయిమ్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వంటి కార్యక్రమాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా కళాశాలలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలలో కోర్సులు అందిస్తున్నాయి. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ సాకారమైతే మార్కెట్ అవసరాలకు తగినంతగా ప్రత్యేక శిక్షణ మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మించడానికి ముచ్చెర్ల దగ్గర 200 ఎకరాలు కేటాయించింది. అక్కడ విద్యా పరిశోధనల సంస్థలతో పాటు అంకుర సంస్థల ఏర్పాటుకు వసతులు సమకూరుస్తారు. మరోవైపు పాఠశాల స్థాయి నుంచే ఏఐ విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి మార్పులు జరుగుతున్నాయి. ఏపీలో ఏఐ వర్సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతి, విశాఖలను ఏఐ హబ్లుగా మార్చే ఆలోచనలు ఉన్నాయి. ఈరోజు మనం కొత్త అవకాశాల గని ఏఐ కృత్రిమ మేధ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.